అందుకోర కుదుపందుకో ఈ దొంగల దరిమేటందుకు, అందుకోర కుదుపందుకో ఈ దొంగల దరిమేటందుకు. మనము చాయి తాగితే గ్లాసులు మైలపడి పోతాయంట, మనము చాయి తాగితే గ్లాసులు మైలపడి పోతాయంట. మనము మొక్కితే దేవుడు మహిమగోలిపోతాడంట, మనము మొక్కితే దేవుడు మహిమగోలిపోతాడంట. మనము గుళ్ళెకడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, మనము గుళ్ళెకడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలిని పీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా? అరే గాలిని పీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారా? గాలిని గంగకు లేని అంటూ మరి మంటుకుంటే మనకి ఎందుకుంటదిరా? అందుకోరా చల్, అందుకోర గుదుపందుకో ఈ దొంగల దరిమేటందుకు, అందుకోర గుదుపందుకో ఈ దొంగల దరిమేటందుకు. తల ఎత్తితే గర్వమంట తలదించితే ధర్మమంట, తల ఎత్తితే గర్వమంట తలదించితే ధర్మమంట. తెల్లబట్ట గడితే నేరం తెలివే మన పాలిట శాపం, తెల్లబట్ట గడితే నేరం తెలివే మన పాలిట శాపం. గుళ్ళు మనకు వేరేనంట బల్లు చదువు తేడానంట, గుళ్ళు మనకు వేరేనంట బల్ల చదువు తేడానంట. సోదరులారా, ఎందుకే ఈ కారణాల చేతనే దళితులు, మాదిగోళ్ళు, జంగాలు, బుడగ జంగాలు, షిందోడు, మాస్టోడు, ఇంకా అణగారిన వర్గాలు, దిగజారిన వర్గాలు, భయంకరంగా దూరం పెట్టిన వర్గాలు, నా దళితులు, మా మాదిగోళ్ళు, వీళ్ళందరూ ఈ కారణాల చేతనే చాయ్ తాగొద్దు, గుళ్ళకు పోవద్దు, బళ్ళకు పోవద్దు, ముట్టుకోవద్దు, ఎదురు రావద్దు, ఈ కారణాల ద్వారానే దూరం పెట్టిరు. కాబట్టే ఆనాటి తాతల కాలం, నాన్నల కాలం నుంచి నా కాలం వరకు కూడా, ఈ కాలం వరకు కూడా ఇవన్నీ ఎదురుపడుతూనే ఉన్న సమస్యలు. వివక్షత, కుల వివక్షత, అంటరానితనము ఇప్పటికి కూడా. నిన్న మొన్న జరిగిన శ్రీరాముని కళ్యాణంలో కూడా ఎన్నెన్నో గ్రామాలలో దళితులను రానియలే. కొన్ని గ్రామంలో రానియొచ్చు, కానీ ఎక్కువ 90%, 90% ఇంకా మార్పు రాలేదు. 90% ఇంకా గ్రామాలలో దళితులకు రాముని కళ్యాణంలోనికి కానీ గుళ్ళల్లోనికి కానీ చోటు లేదు, రానివ్వడం లేదు, గొడవలు అవుతూనే ఉన్నాయి. అందుకే వేరే మతంలోనికి, అప్పగారుల దగ్గరికి, దర్గాల దగ్గరికి, అల్లా దర్గాల దగ్గరికి, మసీదులకు, చర్చీలకు అందుకే దళితులు వెళ్తున్నారు. అందుకే జంగాలు కానీ వేరే ఇంకా మా ఉపకులాలు 59 కులాలు ఈ వాళ్ళందరూ అందుకే క్రైస్తవ మతంలో క్రైస్తవ మతం నచ్చిపోతున్నాము, ఇవన్నీ భరించలేకపోతున్నాము, ఇవన్నీ ఇంత వివక్ష చూడలేకపోతున్నాము. మా కులాన్ని మారుస్తానికి మీరెవరయ్యా? కులమే. మాకు భయంకరమైన ఎదురుపడుతున్న ఈ సమస్యలకు ప్రశాంతత కొరకు మేము వెళ్తున్నాం. దేవుని మొక్కనికే మాకు అవసరం లేదు కదా. ఇక్కడ హిందుత్వంలో ఆడిపోతున్నాము, నిలబడుతున్నాము, ప్రార్థన చేసుకుంటుర్రు, వస్తుర్రు. ఆలోచించాలి, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. గతం నుంచి నేటి వరకు కూడా ఉన్న వివక్షత గురించి ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. జరుగుతున్న వివక్షతను మార్చడానికి ప్రయత్నం చేయాలి. నా మాదిగ సోదరులందరికీ నా రిక్వెస్ట్, బ్రదర్, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరు మనము మన పరిస్థితులు ఏందో, నువ్వు ఎదుర్కొన్న సమస్యను చెప్పు సహోదరుడా. బ్రదర్, అన్న, నువ్వు, మీ డాడీ, మీ తాత, నువ్వు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడన్నా. మాట్లాడకపోతే తెలుస్తలేదు. అరే ఇప్పటికి కూడా నేను సంకకు తప్పేసి నేను కొడుతూనే ఉంటా. నన్ను చూసే చూపు చూస్తూనే ఉంటారు చీప్గా. అర్థమవుతుందా అన్న? మనం మాట్లాడాలి, మన సమస్యల మీద మనం మాట్లాడాలి, మన మీద జరుగుతున్న వివక్ష మీద మనం ప్రశ్నించి మాట్లాడాలి, గొంతెత్తి మాట్లాడాలి. ఏం చేస్తున్నాం? అలా దోచుకుంటున్నామా అన్న? మనం దోచుకుంటున్నామా? మనం వాళ్ళది ఏమైనా గుంజుకుంటున్నామా? అడుగుతున్నామా? మనం ఏం అడుగుతారో ఏం గుంజుకోవటలే కదా. మన మీద జరుగుతున్న వివక్ష గురించి మాట్లాడుతున్నాం. వివక్ష ఆపండి, కలిసి ఉండాలని మాట్లాడండి. మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై భీమ్, అందరికీ సామాజిక ఉద్యమ జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్.